ఎవరికైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అది చెప్తాను, ఒక్క నిమిషం. నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్తాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మేడం? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోని ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్? మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడే తర్వాత ఇంకో ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుంటారు. ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా. అదేదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను బతుకు తెరుగు వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడే తర్వాత ఇంకో ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుంటారు. ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా. అదేదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను
నేను బతుకు తెరుకు వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నాగబాబు అంటే కూడా మీరు కామెంట్ హీరో రోల్స్ చేశారు, తర్వాత ఎలాంటి కూడా డ్రెస్సులు ఇప్పుడు వేసుకోవాలి కొన్ని అనేది ప్రత్యేకమైనటువంటి శివాజీ రోల్స్ ఎలా చేస్తున్నారు డిసైడ్ కదా, అది చేస్తారో ఎవరికైనా చెప్తున్నారు. అదే ఎవరి నాకు- రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు ప్రజలకు అనుకోవచ్చు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు అంటున్నారు, మీరెవరు డ్రెస్ ఎలా వేసుకోవాలని నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలీదండి. మీడియా ముఖంగా అన్ని మహిళలకి అదే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన ఇద్దరిని మీరు మీ బయట కుట్ర చేస్తామని చెప్తున్నారా? చిచ్చి పాపం, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలు, నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి, నాతో మంచిగా మాట్లాడుతూ, నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి, నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నేను మేడం గారు, ఆవిడ, ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా, చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నేను అడిగింది ఒకటే మేడం గారిని, మేడం గారు, మీరు మీ డ్యూటీ చేశారు, మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను. ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే, మేడం గారి సందర్భంలో జరిగింది వేరే. నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.